వెల్కమ్ టు యోయో టీవీ. విజయవాడ నగరం మునిగిపోయింది. బుడమేరు కన్నెర్ర చేసింది. కనుచూపు మేర నీరే విస్తరించింది. లక్షలాది మందిని వరద బాధితులుగా మిగిల్చింది. అటు కృష్ణమ్మ ఉగ్రరూపం, ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబెలెత్తింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. విజయవాడలో వరద ముంపుకు అసలు కారణమేంటి? బుడమేరు ఆధునీకరణకు అడ్డు పడిందెవరు? నిర్లక్ష్యం చేసిందెవరు? విజయవాడ నగరాన్ని 4 రోజులుగా వరద ముంపుకు గురి చేసిన బుడమేరు వ్యవహారంలో తప్పు ఎవరిదనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. 2005 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చివరిసారి బుడమేరు వరదలు నగరాన్ని ముంచెత్తాయి. వెలగలేరు వద్ద ఉన్న బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యం సరిపోక విజయవాడను వరద ముంచెత్తింది. వెలగలేరు దిగువన కొండపల్లి, కవలూరు, శాంతినగర్, రాయనపాడు, గొల్లపూడి, షాబాద్, జిక్కంపూడి మీదుగా విజయవాడ మీదకు బుడమేరు వరద ప్రవాహం ముంచెత్తింది. 2005లో 5-6 రోజుల పాటు వరద నీటిలోనే సింగ్ నగర్ ప్రాంతం ఉండిపోయింది. విజయవాడ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న మురుగు నీటి రైన్లను బుడమేరులోనే కలిపారు. ఈ నీరు దిగువకు కొల్లేరు వరకు ప్రవహించాల్సి ఉంటుంది. బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యం 11,500 క్యూసెక్కులు మాత్రమే కావడంతో ఎగువన ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిస్తే ఆ ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యం 60 ఏళ్ల కిందట నిర్మించిన డైవర్షన్ ఛానల్ కు లేదు. కృష్ణానదిలో వరద ప్రవాహం ఉంటే బుడమేరు ప్రవాహాన్ని అందులోకి మళ్లించే అవకాశం ఉండదు. దిగువన విజయవాడలోకి వరద నీటిని వదలాల్సి ఉంటుంది. కృష్ణానది వరద ప్రవాహంతో సంబంధం లేకుండా గరిష్టంగా 37,500 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలో కలిపేలా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెళ్లే పోలవరం కుడి కాల్వను వెడల్పు చేయాలనే ప్రతిపాదన 20 ఏళ్లుగా పూర్తి కాలేదు. VTPS లో ఉన్న సాంకేతిక అవరోధాలతో పాటు కృష్ణానదిలోకి వరద ప్రవాహం వెళ్లాలంటే తక్కువ లోతు ఉండే వెడల్పాటి కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉందని 2005లోనే జలవనరుల శాఖ అధ్యయనం చేసింది. 2005లో వచ్చిన బుడమేరు వరద ముంపుతో విజయవాడకు జరిగిన నష్టంతో సిపిఐ అనుబంధ అఖిల భారత కిసాన్ సంఘం ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీంతో బుడమేరు ఆధునీకరణకు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చర్యలు చేపట్టారు. బుడమేరు ప్రవాహాన్ని పోలవరం కుడి కాల్వలోకి మళ్లించడం ద్వారా ఈ సమస్యకు తాత్కాలికంగా తెరపడింది. బుడమేరు ఆధునీకరణ ప్రారంభమైన తర్వాత విజయవాడలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నీటిపారుదల శాఖ ప్రయత్నించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న యూటర్నింగ్లను తొలగించి బుడమేరకు ఆ శాశ్వత రూపం ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ భావించింది. విజయవాడ నగరంతో పాటు ఎనికేపాడు, నిడమనూరు ప్రాంతాల్లో ఉన్న మలుపుల్ని సవరించి బుడమేరును తిన్నగా వెళ్లేలా చేయాలని భావించారు. దీంతో పాటు బుడమేరు కట్టలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి కాలువలను వెడల్పు చేయాలని ఇరిగేషన్ శాఖ భావించింది. బుడమేరు ఆధునీకరణకు 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన కంకిపాడు ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ సహకరించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. పోలవరం కుడి కాల్వ నిర్మాణం కొలిక్కి వచ్చిన తర్వాత విజయవాడ వైపు బుడమేరు ఆధునీకరణ పూర్తిగా అటకెక్కించారు. బుడమేరు ఆధునీకరణలో జరుగుతున్న జాప్యాన్ని 2006లో దేవినేని రాజశేఖర్ తేలిగ్గా కొట్టిపారేశారు. నిధుల కొరత అంశాన్ని అప్పట్లో ప్రాజెక్టులంటే ఇన్స్టెంట్ కాఫీ కాదని నెహ్రూ కొట్టిపారేశారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు బుడమేరు ప్రవాహం అప్పటి కంకిపాడు నియోజకవర్గంలో ఉండేది. కంకిపాడు అసెంబ్లీలోనే విజయవాడ రూరల్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు కూడా ఉండేవి. గుణదల ప్రాంతంలో బుడమేరు కాల్వ గట్లపై ఉన్న ఆక్రమణలు తొలగించడం, ఎనికేపాడు, నిడమానురూప ప్రాంతాల్లో ఉన్న యూటీలను తొలగించి బుడమేరు స్వరూపాన్ని వరద ముంపు లేకుండా చేయాలంటే భూసేకరణ చేయాల్సి వస్తుందనే కారణంతో ఆ పనులు అర్ధాంతరంగా ఆపేశారు. అప్పట్లో ఈ పనుల కోసం దాదాపు 8.5 కోట్ల రూపాయల నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా యూటీలను సరిచేయలేకపోయారు. 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత బుడమేరు అంశం పూర్తిగా తెరుమరుగైపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు ఈ అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో జలవనరుల శాఖకు మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమా నేతృత్వం వ్యవహరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గంలోనే బుడమేరు ప్రవాహం మొదలవుతుంది. 2004 నుంచి 2009 మధ్యలో పోలవరం కుడి కాల్వ నిర్మాణం చాలా భాగం పూర్తయింది. రాష్ట్ర విభజన తర్వాత భూసేకరణ పూర్తి చేసి మిగిలిన కాలువ నిర్మాణాన్ని పూర్తి చేశారు. గోదావరి నుంచి పట్టి సీమ ద్వారా నీటిని కృష్ణాకు తరలించారు. అదే సమయంలో బుడమేరు ఆధునీకరణను మాత్రం విస్మరించారు. కుడి కాల్వ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కుల డిశ్చార్జిగా అనుగుణంగా తీర్చిదిద్దలేకపోయారు. 2019 నుంచి 2024 మధ్య బుడమేరు అంశాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 2010 నుంచి సింగ్ నగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు వెలియడంతో విజయవాడ నగరంలో మరికొత్త ప్రాంతం విస్తరించింది. వేల సంఖ్యలో అపార్ట్మెంట్స్ వెలిసాయి. 20 ఏళ్ల తర్వాత దాని ఫలితాన్ని విజయవాడ ప్రజలు అనుభవిస్తున్నారు.